రీసెంట్గా జరిగినటువంటి సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో నిమ్మకాయతో వికెట్ పడగొట్టిన సన్నీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. నిజంగా ఆయన ఏమైనా మంత్రాలు చదివారా? నిజంగానే నిమ్మకాయతో వికెట్లు పడతాయా? అసలు అక్కడ ఏం జరిగింది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సన్నీ, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటి ఒక్కసారిగా 2 డేస్లో ఫుల్ వైరల్ అయిపోయారు. ఒక పక్క హైదరాబాద్ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని పొగుడుతుంటే అటు చెన్నై ఫ్యాన్స్ మాత్రం బండా బూతులు తిరుగుతున్నారు. పైగా మీ మీద కంప్లైంట్ ఇచ్చారనేటటువంటి వార్త కూడా వైరల్ అవుతుంది కదా, ఏం చెప్తారు దీని మీద? నేను అనుకోలేదండి అలా అంత వైరల్ అవుతుందని. నేను ఏం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. సో నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండే నాకు. సో నేను క్యాబ్లో వచ్చేసరికి నిమ్మకాయ నేను క్యారీ చేశాను. పోలీస్ అన్నని బతులు ఆడుకొని లోపలికి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నార్మల్గా మ్యాచ్ చూస్తూ ఉన్నాను. లాస్ట్ మూమెంట్లో నాకు ఒక థాట్ వచ్చింది, ఈ నిమ్మకాయ యూజ్ చేసుకుని ఒక కంటెంట్ చేయొచ్చు, ఒక రీల్ చేద్దామని. సో ఒక 3-4 టైమ్స్ ట్రై చేసాము, వర్కౌట్ అవ్వలేదు. బై ది గాడ్ గ్రేస్ ఆ టైంలో కరెక్ట్గా మనోడు కెమెరా మా ఫ్రెండ్ కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు. నేను ఆ టైంలో ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, శివంత్ గిట్టుపడ్డాం. సో ఇవన్నీ ఒక కోఇన్సిడెన్స్గా జరిగి అది భలే వీడియోగా వచ్చింది అది. సో నేను ఇంటికి వచ్చి చెక్ చేసుకొని నేను దానికి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి సో జనాలు నవ్వే విధంగా నేను క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో నైట్ అప్లోడ్ చేసిన మార్నింగ్ కాల్ చూస్తే నాకు వైరల్ అయిపోయింది, జనాలు ఫోన్ చేసేస్తున్నారు, నాకేం అర్థం కాలేదు. సో ఏదైనా మంచిగా కదా బ్రో, కంటెంట్ క్రియేటర్ ఏం కోరుకుంటాడు, తను చేసిన వీడియో వైరల్ అవ్వని కోరుకుంటాడు. అది జరిగింది కాబట్టి నాకు హ్యాపీ అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ ఈ కాంట్రవర్సీ కావచ్చు, ఈ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఈ కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ఒక్క వీడియో మీరు కంటెంట్ క్రియేటర్ అని కూడా చెప్తున్నారు, ఒక్క వీడియో 2 డేస్లో మిమ్మల్ని కంప్లీట్ వైరల్ చేసింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా బ్రో. ఇంకా దానికంటే ఏం కావాలి కంటెంట్ క్రియేటర్కి? యాజ్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను చేసిన వీడియో ఎక్కువ మంది రీచ్ అవ్వాలని కోరుకుంటాను. నేషనల్ వైడ్గా వెళ్ళింది, ట్రెండ్ అయ్యింది అంటే దానికంటే హ్యాపీనెస్ ఇంకేముంటుంది. సో మళ్ళీ మనం వీడియో దగ్గరికి వచ్చేస్తే అసలు ఏం చదివారు ఆ టైంలో నిమ్మకాయ పట్టుకొని? ఎందుకంటే ఆ వీడియో చూసిన వెంటనే ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే నిజంగా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ ఏమైనా చేశారా అనేటట్టు అనిపించేలా ఉంది. అందుకే సిఎస్కే ఫ్యాన్స్ కూడా మేమేం మండిపడుతున్న సిచ్యువేషన్ కదా, ఎట్లా ఏం చదివారు అసలు ఆ టైంలో మీరు? బ్రో నాకు మంత్రాలు ఏమి రావు బ్రో. స్ట్రాటజీ టైం కూడా పడుతున్నాను నేను అంతే. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసిన మొత్తం ఎడిటింగ్లో వచ్చింది అది. నాకేం మంత్రాలు రావు అసలు. నాకు ఆ లెమన్ జ్యూస్ తాగడం తప్ప నేను ఎప్పుడు నిమ్మకాయలు చేసింది ఏం లేదు బ్రో. చాలా బట్ కోఇన్సిడెన్స్ అంతే. ఒక వీడియో అలా రావాలని రాసి పెట్టింది కాబట్టి అలా వచ్చింది, అది వైరల్ అయింది. సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా అట్టే అంటే నేను సారీ చెప్తున్నాను. నేను ఒకప్పుడు ధోని రైనా ఫ్యాన్, నా ఫేస్బుక్లో డీబీ కూడా పెట్టుకున్నా. ఎస్ఆర్హెచ్ సపోర్టర్గా ఉన్నప్పుడు నేనేం కోరుకుంటా, ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటా. సో ఆ విధంగా ఒక్కొక్క టీం సపోర్ట్ చేస్తారు. సిఎస్కే సపోర్ట్ చేసేవాళ్ళు సిఎస్కే ఉంటారు, ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎస్ఆర్హెచ్ ఉంటారు. నేను ఏ టీంని కామెంట్ చేయలేదు, ఏ టీంని హ్యూమిలేట్ చేయలేదు, ఏ టీంని తక్కువ చేయలేదు. సో నేను కంటెంట్ క్రియేట్ చేశాను, అది వైరల్ అయింది అంతే. ఎవరిని హట్ చేయడానికి నేను ఆ వీడియో చేయలేదు. అంటే ఈ వీడియో ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో తర్వాత సెక్యూరిటీ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అయినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బేసిక్గా మనం క్రికెట్ మ్యాచ్కి వెళ్తామంటే స్టేడియంకి ఏమీ అలౌ చేయరు, ఒక్క మొబైల్ మాత్రమే అలౌ చేస్తారు. ఈవెన్ వ్యాలెట్స్ కూడా అలౌ చేయలేదు అనేటటువంటి ఇష్యూ అయింది. ఎట్లా లెమన్ తీసుకెళ్లారని చాలామంది సిఎస్కే ఫ్యాన్స్ మీ మీద మండిపడుతున్నారు. సెక్యూరిటీని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కదా, నిజంగా అంత సెక్యూరిటీ వీక్ ఉంది అక్కడ? సెక్యూరిటీ చాలా ఉంది అన్న. నన్ను 3-4 ఆపారు. నా సిచ్యువేషన్ అప్పటికి బాగలేదు, నాకు ఆల్మోస్ట్ నా హెల్త్ ఇష్యూ కనబడుతుంది వాళ్ళకి. సో హ్యుమానిటీని పెట్టుకొని నన్ను లోపల పంపించారు అంతే. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇంకా నాకు ఆ టైంలో ఆప్షన్ లేక తీసుకెళ్ళాను నేను. ఒకవేళ నేను నిమ్మకాయతో వీడియో చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి చేసేవాను కదా బ్రో. సో నిజంగా వామిటింగ్ సెన్సేషన్ ఉందా, లేకపోతే ఒక థాట్ పెట్టుకొని ఏదైనా కంటెంట్ చేద్దాం అని చెప్పి లెమన్ తీసుకెళ్ళారు? నాకు పర్సనల్గా ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా తెలుస్తుంది, కారు కూడా ఎక్కను. ఎందుకు అంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది కాబట్టి నేను ఎక్కను. ఇప్పుడు నేను లెమన్తోనే కంటెంట్ చేయాలనుకుంటే లాస్ట్ 20 మినిట్స్లో శివంత్ అవుట్. ఆల్మోస్ట్ ఒక 3.5 hours ఒక మ్యాచ్ జరిగింటే నేను ముందెందుకు చేయలేదు? నాకు లాస్ట్ మూమెంట్లో ఆలోచన వచ్చింది కాబట్టి చేశాను. శివన్ దుబే దగ్గరికి వచ్చేసరికి సెట్ అయిందేమో వీడియో, అంతకుముందు ట్రై చేసిన అవ్వలేదేమో. లేదు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. నేను ముందు 3 వీడియోలు జస్ట్ ఒక 5 నిమిషాల గ్యాప్లో జరిగినవి. ఇప్పుడు ఏంటి బ్రో, ఇప్పుడు 3 గంటల సేపు కెమెరా ఫోన్ పట్టుకుని ఇలా తిప్పితే బతకగలుగుతాడు కెమెరామ్యాన్? అది అసలు ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదుగా. సో అది ఆన్ ద స్పాట్ ఒక 20 minutes ముందు వచ్చిన ఐడియా అది జరిగింది అంతే. సో మీరు ఒక వీడియో సర్క్యులేట్ చేశారు, వీడియో బాగా సర్క్యులేట్ అయింది. దానికి పోటీగా అటు సిఎస్కే ఫ్యాన్స్ నుంచి ఒక సర్క్యులర్ సిఎస్కే నుంచి వచ్చిందంటూ ఒక వార్తనైతే వాళ్ళు సర్క్యులేట్ చేసిన సిచ్యువేషన్, అది కూడా అంతే పోటీగా సర్క్యులేట్ అయింది. అది చూసినప్పుడు ఏమనిపించింది? ఏమైనా భయం వేసిందా? నిజంగా సిఎస్కే కంప్లైంట్ ఇచ్చింది ఏమో అని భయం వేసిందా? కాదు బ్రో, ఆ లెటర్ని నీట్గా చదివిన వాళ్ళు ఎవరికైనా అర్థం అవుతుంది ఫేక్ అని, క్లియర్గా ఫేక్ అని. సో నేను ఎందుకు బట్ నా పాయింట్ చూడగానే అర్థమైపోయింది, చూడడానికి అర్థమైంది నాకు ఫేక్ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రో, జనాలు ఎలా ఉంటారంటే వీడియో వైరల్ అయింది, నేను కనబడుతున్నా, అక్కడ వైరల్ అవుతుంది కనబడింది, కానీ జనాలు దానే నమ్ముతారు. వైరల్ అయింది నమ్మరు. నాకు ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ వచ్చింది కానీ, నీ మీద కేసు పడింది కానీ, కాదు అది ఫేక్ అని నమ్మరు. బేసిక్గా జనాలు ఒక మనిషి ఎదుగుతా ఉంటే అని అంటే నేను ఎదిగేసాను కాదు కానీ ఎంతో కొంత వైరల్ అయ్యాను కదా, ఆ పాజిటివిటీ తీసుకోరు బ్రో. వీడిని ఎప్పుడు లోపలేద్దామని ఆలోచనలో ఉంటారు. నాకు ఫోన్ చేసిన కాల్స్లో కూడా అదే ఉంది.
అరే నువ్వు వైరల్ అయ్యావు కదా. ఇప్పుడు సపోజ్ నాకు కాల్ వచ్చింది, నేను చాలా హ్యాపీగా ఫోన్ ఎత్తుకున్నా, చెప్పు మామ అంటే, అరే నీది కేసు పడిందంట కదరా అని అంటాడు. అరే నువ్వు హ్యాపీనెస్తో నా ఫోన్ చేసావు అనుకున్నా, నువ్వు నన్ను డిప్రెషన్కి లాగడానికి ఫోన్ చేసావు అనుకోవట్లేదు. సో ఎవరు మైండ్ సెట్ వాళ్ళది బ్రో. నేనేమంటా, పాజిటివిటీ ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా ఉంటుంది. ఒక రీల్ వైరల్ అయినప్పుడు ఒక లైక్ బటన్ అంటే డిస్లైక్ బటన్ కూడా ఉంటుంది కదా. సరే డన్, నేను తీసుకున్న పాజిటివిటీ నెగిటివిటీ కూడా తీసుకుంటా. ఒకవేళ అంత సిచ్యువేషన్ వచ్చి మేబీ నన్ను ఒకవేళ వాళ్ళు అంత దూరం వెళ్ళినా కూడా నేను చేయాల్సింది నేను చేస్తాను. ఇంకేం చేయగలుగుతాను, నేను సారీ చెప్పొద్దాం ఇంకేం చేయగలుగుతాను. సో ఎన్ని టేక్స్ తీసుకున్నారు అసలు వీడియో చేయడానికి? 3 టేక్స్ తీసుకున్నప్పుడు 4th టేక్లో ఇది ఓకే అయింది. అంటే 4th టేక్లో అంటే ఇది కంప్లీట్గా దూబే వికెట్ పడే టైంలో కంప్లీట్గా చేసిన వీడియోనా, లేదంటే ఏదైనా కట్ పేస్ట్ లాంటిది ఏదైనా చేస్తారా వీడియో? చాలా మంది కింద కామెంట్ ఎడిటెడ్ వీడియో అంటున్నారు. బేసిక్గా ఏం జరిగిందంటే, నీకు ఐఫోన్లో జూమ్కి వెళ్ళినప్పుడు ఒకటి అలా వస్తుంది, బ్లింక్ వస్తుంది, అంతేగాని అది ఎడిట్ కాదు. అది న్యాచురల్గా వీడియో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను న్యాచురల్గా ఎక్కడ స్టార్ట్ అయిందో అది ఎండింగ్ కూడా న్యాచురల్గా తీసిన వీడియోనే, ఎడిటింగ్ ఏమీ లేదు. ఎడిటింగ్ ఉంటే రియాక్షన్ తెలిసిపోద్ది కదా బ్రో, న్యాచురల్గా జరిగింది అది. అండ్ సో ఈ వీడియోతో కంప్లీట్గా వైరల్ అయ్యారు. కానీ చాలామంది బ్లాక్ మ్యాజిక్ అనే వాటి మీద ఎక్కువ అపోహలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. అవును నిజమే, ఇవి వర్కౌట్ అవుతాయి, స్టేడియంలో కూడా కొంతమంది చూపించారు కదా, ఇలాంటి ప్రచారాలు కూడా చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? బ్లాక్ మ్యాజిక్ అనేది 2026లో లేదు బ్రో, ఏం మ్యాజిక్కి లేదు. ఇప్పుడు లెమన్ తీసుకొని మీరు స్టేడియంకి వెళ్తే ఫస్ట్ పోలీసులు అలో చేయరు. సరే నాకు ఎట్లాగో నాది అయిపోయింది, నేను చెప్తున్నా ఒకటే, 2026లో ఉన్నాం, బ్లాక్ మ్యాజిక్ లేదు, ఏ మ్యాజిక్ లేదు. రీల్ని ఒక ఫన్నీ వేలో తీసుకోండి, నవ్వుకోండి, అంతవరకే. నేను చెప్తున్నా కదా, బ్లాక్ మ్యాజిక్ లేదు, ఏమీ లేదు బ్రో, జస్ట్ ఫర్ ఫన్ ఆ రీల్ చేశాను అంతే. ఒకవేళ అదే బ్లాక్ మ్యాజిక్ ఉంటే నేను లెమన్ తీసిన ప్రతిసారి ఇగిట్ పడాలి కదా, 4వ పడింది ఇగిట్ అంటే బ్లాక్ మ్యాజిక్ లేనట్టేగా. ఇట్స్ ఆల్ అబౌట్ కోఇన్సిడెన్స్ అంతే. సో నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు వెళ్తున్నారు? నెక్స్ట్ మ్యాచ్ మనకి రేపే ఢిల్లీ క్యాపిటల్స్తో కూడా ఉంది మ్యాచ్. ఆ తర్వాత ముఖ్యంగా ఆర్సీబీతో కూడా ఒక మ్యాచ్ ఉంది. ఆర్సీబీ మ్యాచ్కి వెళ్ళేమైనా నిమ్మకాయ చూపించబోతున్నారా? అన్న పోలీసులు నన్ను మర్చిపోయేంతవరకు పోనన్నా. దేవుడి దేవాల పోలీసులను ఒకరోజు మర్చిపోయిన రోజు వెళ్తాను. నాకు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏమవుతుందో భయంగా ఉంది. వీడియో వైరల్ అయ్యింది, మన నిమ్మకాయ తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదంటున్నారు. సో ఆ విషయంలోనే ఉంది. కానీ నేనేమంటానంటే, నేను టీవీలో చూసినా, లేకపోతే హాట్స్టార్లో చూసినా, లేకపోతే స్టేడియంలో చూసినా ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటాను. సో అదే నేను ప్రే చేస్తాను, దానికంటే నీకేముంది. ఫైనల్గా ఏం చెప్తారు? ఇంత మంచిగా వైరల్ అయ్యారు అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అంటున్నారు. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, ఈసారి కప్ కొడుతుందన్న నమ్మకం ఏమైనా ఉందా? లేదంటే సిఎస్కే ఫ్యాన్, మీ కెమెరామెన్ సిఎస్కే ఫ్యాన్ అని ఇందాకే చెప్పారు కాబట్టి, మీ ఫ్రెండ్ కాబట్టి సిఎస్కే గెలవాలని కోరుకుంటున్నారు. ఏ టీం గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? నేను ఎస్ఆర్హెచ్ సపోర్టర్ కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటా బ్రో. ఇంకా దానికంటే సో స్టేడియంకి వెళ్ళకపోయినా నిమ్మకాయలు పట్టుకొని టీవీ ముందు అయితే కూర్చుంటారు. సో నిమ్మకాయ పట్టుకొని టీవీ ముందు కూర్చుంటారు, మళ్ళీ జ్యూస్ చేసుకొని టీవీ ముందు చూస్తా బ్రో. నిమ్మకాయ అయితే పట్టుకోరు, నిమ్మకాయ జ్యూస్ తాగుతూ టీవీలో ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటాను. నిమ్మకాయ అనేది లేదు బ్రో నాకు, ఇంకా లైఫ్లో నిమ్మకాయ జ్యూస్ కూడా తాగను నేను. ఈ రోజుతో అయిపోయింది ఇంకంతే. మీరు ఎంత తాగనని చెప్పినా, ఎంత నిమ్మకాయ పట్టుకోనని చెప్పినా కూడా మీకు ఒక పేరు పెట్టేశారు, లెమన్స్ అన్నీ అంట. ఏంటి ఈ పేరు విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది బ్రో? నేను కంటెంట్ క్రియేటర్ బ్రో. ఈరోజు ఇది ఉంది, రేపు ఇంకోలా మారుతుంది. నేను అవేం నమ్మను. బేసిక్గా సోషల్ మీడియా అంటే ఒకరోజు స్టార్ అవుతాడు, ఒకరోజు హీరో అవుతాడు, ఇంకో జీరో అవుతాడు అన్నట్టు. ఇవన్నీ నమ్మి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కంటెంట్ నమ్ముకుంటే ఏదో ఒక రోజు ఇలాగ వైరల్ అవుతామని నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ సన్నీ. అది సన్నీ చెప్తున్నటువంటి విషయం. ఓవరాల్గా చూసుకుంటే నేను ఒక కాంటెంట్ క్రియేటర్ని, నేను జస్ట్ నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వల్ల పోలీసుల హెల్ప్తో నేను దాన్ని లెమన్ని లోపలికి తీసుకుని వెళ్ళాను. సెక్యూరిటీ కూడా అక్కడ అంతా కూడా చాలా టైట్గానే ఉంది. ఎక్కడా కూడా నేను ఇది దురుద్దేశపూర్వకంగా చేసిన విషయం కాదు, అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది అందులో లేదు అంటూ కూడా సన్నీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ సాగర్తో శివ, హైదరాబాద్ నుంచి.